నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ కు అధికారం ఇస్తే చరిత్రహీనుడిగా మిగిలారన్న చంద్రబాబు. దుర్మార్గ పాలనతో రాష్ట్రమంతా విధ్వంసం సృష్టించారని ధ్వజం. జనసేనాని నామినేషన్తో కిక్కిరిసిన పిఠాపురం రోడ్లు. మేలో ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వకుంటే వైకాపా కుట్ర ఉన్నట్లేనన్న పవన్. కబ్జాలు దోపిడీదారులకే వైకాపా మళ్లీ టికెట్లిచ్చిందన్న షర్మిల. వీళ్లకు ఎందుకు ఓటెయ్యాలో జనం ఆలోచించాలని పిలుపు. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలివ్వండి. ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. విచారణ రేపటికి వాయిదా. ఉత్తరాంధ్రలో జగన్ సభతో జనానికి తప్పని తిప్పలు. బస్సుల తరలింపుతో ప్రయాణికుల నానా అవస్థలు. రాష్ట్రంలో జోరుగా నామినేషన్ల సందడి. ర్యాలీగా వెళ్లి పత్రాలు సమర్పించిన అభ్యర్థులు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి చెబితే ఉలిక్కి పడుతున్నారన్న మోదీ. వాస్తవాల్ని అంగీకరించలేకే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శ. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నామినేషన్తో పిఠాపురం రోడ్లు కిక్కిరిశాయి. కాకినాడ జిల్లా చేబ్రోలులోని నివాసం నుంచి పవన్ బయలుదేరగా యువకులు, జన సైనికులు, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పవన్ ప్రత్యేక కాన్వాయ్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. వచ్చే నెలలో 1వ తేదీన ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని పవన్ కోరారు. ఎన్నికలు ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఇది కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ రెండు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తా ఉన్నాం. జనసేన కూడా చాలా బలం పుంజుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్లాం. వర్మ గారు నా కోసం ఆయన సీట్ ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే గానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇండియా కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణం నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ. ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. పెన్షన్ ఇళ్లకి చేరుద్ది ఖచ్చితంగా. కాకపోతే దీన్ని వాళ్ళ ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్ర ఉందని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి 5 ఏళ్లలో ఒక్క క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగుల్ని జగన్ వంచారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. మెగా డీఎస్సీ ఇస్తానంటూ మభ్యపెట్టి తీరా ఎన్నికలకు ముందు దగా డీఎస్సీ ఇచ్చారని బాపట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో దుయ్యబట్టారు. కబ్జాలు, దోపిడీలు చేసిన వాళ్లకే జగన్ మళ్లీ టికెట్లు ఇచ్చారని, అలాంటి వాళ్లకు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలని షర్మిల పిలుపునిచ్చారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకుని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు. వచ్చిందా? 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. జాబ్ క్యాలెండర్ ఎన్ని వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే అవి భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎన్ని భర్తీ చేశారు? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఏమనాలి? 5 సంవత్సరాలు ఉన్నింది. 5 సంవత్సరాలలో ఎప్పుడు భర్తీ చేయకూడదు? మరేం చేశారన్నా? 5 సంవత్సరాలు వీళ్ళు పని చేసినట్ట? 5 సంవత్సరాలు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేసినట్టు ఆలోచన చేయండి. మెగా డిఎస్సీ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6,000తో ఒక దగా డిఎస్సీ 6,000తో నోటిఫికేషన్ ఇచ్చారు.
అది కూడా ఇక ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనంగా 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు నోటిఫికేషన్. ఆఖరికి 2 నెలలు ఉందనంగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేనా సచ్చేనా? రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాల్ని ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. రాజీనామాలు ఆమోదిస్తే వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుతం విధుల్లో ఉన్న రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో తెలుగుదేశం చేపట్టిన ప్రజాగళం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మిమ్మల్ని అడుగుతున్నా, ఏమో మా ఆడబిడ్డలకు మంచినీళ్ళు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహేంద్ర తన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను 553 కోట్లు ఇస్తే జగన్ 5 ఏళ్లలో ₹1 కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, నేను గానుంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది పూర్తి చేసుంటే ఆమిదాల వలస బాగుపడేది. నా కళ అది. అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు 2000 కోట్లు ఖర్చు పెట్టాను. జగన్, నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా. నువ్వు పెట్టింది తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలన్నా, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు. తమ్ముళ్ళు జాబు రావాలంటే అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే మీకు గంజాయి కావాలన్నా అభివృద్ధి కావాలన్నా? గంజాయి కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా? అది మన బ్రాండు, ఇది చిల్లర సైకో బ్రాండు. నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్. ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు, ఏదో చేశానన్నావు. నేను 2000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాను. నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేసావా అని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా. ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏముంది? ఇంకా బటన్ నొక్కతా అని అంటాడు. బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు, బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమిళలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి మనలందరినీ మోసం చేసి 100 రూపాయలు దోచేసే దొంగ, గజ దొంగ, బందిపోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. ఈయన వల్ల అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. నిన్న మీరు చూస్తే కోవూరి లక్ష్మి అని గుంటూరు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది. ఆడబిడ్డలపైన అరాచకాలతో మనసు బాగా దెబ్బతిని పోరాడింది. ప్రెసిడెంట్ ని, ప్రైమ్ మినిస్టర్ ని, చీఫ్ జస్టిస్ ని కలవాలని ఢిల్లీకి వెళ్లి వాళ్ళు కలవకపోతే దేశ దృష్టి తీసుకురావాలని బొటన వేలు కట్ చేసుకుని ఆ అమ్మాయి త్యాగం చేసిందంటే, ఈ రోజు ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడింది. నా బొటన వేలు పోయింది కానీ నా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం తిరిగి రాదని అమ్మాయి బాధపడిందంటే, మీకోసరం ఆ అమ్మాయి బొటన వేలు కట్ చేసుకునింది. ఆడబిడ్డలో మీరు ఒకటి ఆలోచించుకోవాలి. రేపు ఇలాంటి వ్యక్తి ఉంటే మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక బందీపోటు దారి దోపిడీవాడు
ఏంటో నాకే అర్థం కాల. నా జీవితంలో ఎప్పుడు మీద ఎవరి మీద నేను కోప్పడలేదు, మీరందరూ తెలుసు. కనీసం మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్ని విషయాలు మాట్లాడతాడో మీరే చూశారు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నెత్తిన రూపాయి పెట్టి ఆక్షన్ వేస్తే కొనేవాడు కూడా ఉండడు, దమ్మిడి కొనేవాళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల్లో ఒక సూపర్ స్టార్ గా బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి, ప్రజా జీవితంలో కూడా ఒక నిజమైన హీరో. అలాంటి వాడిని అవమానిస్తారు. చిరంజీవిని అవమానిస్తాడు, రాజమౌళిని అవమానిస్తాడు. ఎంత హంబావంటే ఒళ్ళంతా కొవ్వెక్కిపోయింది. ఆ కొవ్వు కరిగించే బాధ్యత మీదేనని మీ అందరినీ కోరుతున్నా. రేపు 13వ తారీఖున ఇది బలుపు కాదు, ఇది వాపని నిరూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, చేస్తారా మా ఆడబిడ్డని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు సవరించాడు. ఈరోజు వచ్చి పిడి గుద్దులు గుర్తున్నాడు. బాధుడే బాధుడు. ఏ ఒక్క వ్యక్తి అయినా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, చితికిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, అన్ని విషయాల్లో నేను ఒక్క విమర్శించడమే కాదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది విమర్శ ఎంత ముఖ్యమో దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలనో అవి కూడా మీకు సమాధానం చెప్తాను. ఈరోజు మేమందరం కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం జట్టు కట్టామంటే అది మా కోసరం కాదు తమ్ముళ్ళు, మీకోసరం, మీ ఉద్యోగాల కోసరం, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసరం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్లీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని నేనేదో విమర్శించడానికే రాలేదు, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇస్తా. నేను ఒక్క విషయం అడుగుతున్నా, నేను అభివృద్ధి చేశానా లేదా ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు సైబరాబాద్ నిర్మాణం చేసి తెలంగాణకు ఆస్తి వచ్చిందంటే, సంపద వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే అది చేసింది నేనే కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఆ ఉద్దేశంతోనే అమరావతి, పోలవరం పెట్టుబడులు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలని ముందుకు పోతే దుర్మార్గుడు వచ్చి అన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఈరోజు మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ బస్సు యాత్ర జనానికి విసుగు తెప్పించింది. సరిహద్దు జిల్లాల నుంచి భారీగా బస్సులు తరలించడంతో ప్రయాణికులు నానావస్థలు పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాసినా బస్సులు రాకపోవడంతో జనం చిర్రెత్తిపోయారు. సభకు తరలించిన మహిళల్ని నేతలు రోడ్డుపై వదిలేయడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా విశాఖలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం బస్సు యాత్ర కోసం మహిళలను తరలించగా మధురవాడ స్టేడియానికి ఉదయం 9 గంటలకే రావాల్సిన జగన్ చాలాసేపటికి రాకపోవడంతో మహిళలు అవస్థలు పడ్డారు. వారిని తీసుకొచ్చిన వైకాపా నాయకులు పట్టించుకోకపోవడంతో చాలా మంది రోడ్లపైనే ఉండిపోయారు. మరికొందరు ఎండదెబ్బకు తాళలేక బస్సుల కింద తలదాచుకుని సేద తీరారు. ఆర్టీసీ బస్సులన్నీ సిద్ధం సభకు తరలిపోవడంతో విజయనగరంలో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు సాగించారు. సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ఎటూ వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కేవలం 20% బస్సులే నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలతో పాటు ఒడిశా బస్సులను ఆశ్రయించారు. కొన్ని డిగ్రీ కళాశాలల్లో మిడ్ పరీక్షలు జరగడంతో విద్యార్థులు నానా తిప్పలు పడ్డారు. పార్వతీపురంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ సభకు పార్వతీపురం డిపో నుంచి 60 బస్సులు తరలించడంతో సామాన్యులకు తిప్పలు తప్పలేదు.
వేసవి సెలవుల కోసం విద్యార్థులు లగేజీతో సొంతూళ్లకు బయలుదేరగా బస్సులు లేక పడిగాపులు కాశారు. 11 గంటలకు వచ్చాం, బస్సు ఎక్కిపోయాం. 10 మంది బ్యాగులు 3 బ్యాగులు కింద ఉండిపోయినాయి అనేసి బస్సు ఆపమని తాపలేదు. 10 మందిని దించేశారు. మరి ఇంకేటి మాట్లాడాలి చెప్పు. ఆ బస్సు అయిపోతే గంటన్నర అయింది. ఇప్పుడు ఈ బస్సు వచ్చింది. ఈ బస్సు ఎక్కితే నాకు బస్సు రిపోర్ట్ ఉంది. నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోయాను సార్. ఈ బస్సు ముందు ఎలా ఉంది బస్సు? ఇంతకుముందు అయితే ఉండే బస్సులో ఇంతకుముందు వీజే అక్కడ ట్రైన్ దిగినంటే బస్సు కొట్టడం. ట్రైన్ దిగినాము, ట్రైన్ దిగిన తర్వాత బస్సు తప్పాను. ఆకలి వేసేస్తుంది, నీకు షుగర్ పేషెంట్ పడిపోద్దని ఇడ్లీ పెట్టాడు. అక్కడ ఇడ్లీ తీసి బస్సు ఎత్తుకొని ఇక్కడ ఉండికే అది ఆపుకుంటూ పారిపోండి మనం దిగిపోవాలి. ఏంటి శాన్ రద్దు అయ్యింది. అక్కడ బస్సు ఉంటే మమ్మల్ని నడిచా మొత్తుకొని చోట్లు. సాలూరు ఆర్టీసీ డిపో నుంచి సిద్ధం సభకు బస్సులు తరలించడంతో బస్సులు లేక బస్టాండ్లో ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించారు. రాజకీయ సభల కోసం బస్సులు తరలించి తమను ఇబ్బంది పెట్టడంపై ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. అడిగితే బస్సులు లేవండి, అక్కడ తక్కువ బస్సులు ఉన్నాయి, బస్సులన్నీ సభకి వెళ్ళిపోయినాయి అంటారు. సభ ముఖ్యం, ప్రజల భవిష్యత్తులు ముఖ్యంగా చూసుకోవాలండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. నేను కొందలపోయిన గ్రామం నుంచి రోజు ఇక్కడ రాజ్యంలో వర్క్ చేస్తాను ప్రైవేట్గా. ఉదయం 6 గంటల నుంచి బస్సులు ఉంటాయి మాకు జనరల్గా. 6 గంటలకు బస్సు ఎక్కి నేను ఈరోజు సాలూరు వచ్చి ఒక బస్సు కానీ ఏది అవైలబుల్గా లేదు సార్. ఏం లేవు. ఈ ఆర్టీసీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళకి అడిగితే బస్సులన్నీ మీటింగ్కి వెళ్ళిపోయావమ్మా, ఏం లేవు అని చెప్తున్నారు. మరి ఈ ఎండలో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ కాంప్లెక్స్ లో. ఉదయం 6:30 గంటలకు సాలూరు డిపోకి వచ్చాను బస్సు ప్రయాణం గురించి. నేను వైజాగ్ 9:30కు చేరుకోవాలి నా యొక్క వ్యక్తిగత అవసరాల గురించి. కానీ ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంతవరకు కూడా ఏ బస్సులు కూడా రాలేదు. ఏమని అధికారులు అడిగితే క్లారిటీ ఇవ్వట్లేదు. ఇవన్నీ సిద్ధం సభలకి తరలించడం జరిగిందని మాకు తెలిసింది. మరి పిల్లలతోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బస్సు ఏదో గంటకు గడికి వచ్చిందని అంటే 500 మంది ప్రయాణికులు ఆ బస్సుకి వెళ్తున్నారు పిల్లలతోటి. అయితే పిల్లల యొక్క ఈ ఒక్క కాలంలో చాలా ఇబ్బంది పడి ఈ బస్సుల గురించి చేస్తున్నారు. ఈ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయడం మేము అధికారులు అడిగితే అధికారులు కూడా చేతులు ఇచ్చే పరిస్థితి ఉంది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిపై నిజాలు చెబితే ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాస్తవాలను అంగీకరించే సత్తాలేని కాంగ్రెస్ ఇండియా కూటమి ఎదురుదాడిని నమ్ముకున్నాయని ఆక్షేపించారు. రాజస్థాన్ టోంక్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగానే ఉండేదని విమర్శించారు. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి రిజర్వేషన్లు లాక్కొని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతోందని మోదీ పునరుద్ఘాటించారు. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెబితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 2004 ఏడాది కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ అలాంటి ప్రయత్నాన్నే ఆంధ్రప్రదేశ్లో చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ప్రత్యేక కోటా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినట్టు మోదీ ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుందని, లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్ల నుంచి ముస్లింలకు కోటాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు మోదీ వివరించారు. ఈ మేరకు కర్ణాటకలో అమల్లోకి తెచ్చారని, తాము అధికారానికి రాగానే ముస్లిం కోటాను రద్దు చేసినట్టు మోదీ గుర్తు చేశారు. కేవలం ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాల కోసం ఇతరుల నుంచి లాక్కొని ఓ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్న కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు.